రెండో ఎపిసోడ్. అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. అమ్మా, నిర్గమకాండం చూడాలి అందరూ. 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా మోషేను చూసి, ఇదిగో మీకోసం నేను ఆకాశం నుండి ఆహారాన్ని కురిపిస్తాను, వారు నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తారో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి, అండర్లైన్ చేయండి ఆ పదాన్ని, ఏనాటి బత్తెమో ఆనాడే సమకూర్చుకోవాలి లేదా కూర్చుకోవాలి. ఇక జాగ్రత్తగా విందాం. దేవుడు ఉదయం ఆహారం, సాయంత్రం మాంసం. బాగా వినాలి. ఉదయం మాంసం ఉండదు కదా, అది మనకి ఇప్పటికిప్పుడు అలవాటైంది కాదు. టిఫిన్ సెషన్ అనేది మీరు అనుకోవచ్చు, మనకి ఇప్పటికిప్పుడు అలవాటైంది కాదు. ఇది ఇశ్రాయేలీల కాలం నుండి ఏ సెషన్ ఉంది? టిఫిన్ సెషన్ ఉంది. ఉదయాన్నే ఎవడైనా మాంసం కూరలు వేసుకుని తినేస్తారా? ఏమండి, మాంసం ఎప్పుడు మరి? ఈవినింగ్ లేదా మధ్యాహ్నం. రైట్. ఉదయం ఆహారం అన్నాడు. ఆ ఆహారం గురించి నేను ఇంకా టచ్ చేయలేదు, కానీ మాంసం గురించి మాత్రం మాట్లాడాను ఫస్ట్ ఎపిసోడ్లో. ఏంటి ఆ మాంసం? పూరేడు పిట్టలు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? సముద్రం మీద నుంచి వచ్చాయి. చాలామందికి తెలియక ఏమంటారంటే ఆకాశం నుంచి కురిపించాడంటారు దేవుడు. కాదు. ఆకాశం నుంచి గాలి వచ్చి సముద్రం మీద ఉన్న పిట్టలను తోడుకొని వచ్చాయి. ఆ వచ్చినాను ఒకసారి చూస్తారు మీరు. చూద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. అందరు బైబిల్ ఓపెన్ చేయండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 31వ వచనం. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి, అది గాలి వచ్చింది దేవుడి దగ్గర నుంచి. ఆ గాలి వచ్చి సముద్రం మీద ఉన్న పిట్టలను ఏం చేసింది? తోడుకొని వచ్చేసింది. పాలెమునకు ఇరువైపులా పాలెములో 2 మూరల ఎత్తు పడేసేసిందట. గాలి తీసుకొచ్చి ఏం చేసిందట? 2 మూరల ఎత్తు పడేసిందట కదా. రైట్. ఆ తర్వాత ఆహారాన్ని సమకూర్చుకున్నారు వాళ్ళు. సాయంకాల వేళ మాంసాన్ని. అది పల్లసొందులో ఉండగానే దేవుడు ఏం చేశాడంట? వారికి సమాధి కట్టేశాడని ఆ చివరి 2 వచనాల్లో మనకు తెలుస్తుంది. మాంసాపేక్ష గలవారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలానికి కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టాడు. అంటే అర్థం ఏంటి? దురాశ. రైట్. ఇప్పుడు నేను ఇక మాంసం గురించి మాట్లాడను. ఇప్పుడు ఉదయకాల వేళ సమకూర్చుకునే ఆహారం గురించి నేను మాట్లాడతాను. దీని పేరే మన్నా అన్నారు. చెప్పండి. మన్నా శాకధాన్యం, అది మాంసము కాదు. మన్నా అనేది హీబ్రూ వర్డ్. మన్నా అంటే అర్థం ఏంటంటే ఇదేంటి అని. మన్నా అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ ఇట్? ఇదేంటి అని. రైట్. వాట్ ఇట్ ఈస్ లేదా వాట్ ఈజ్ ఇట్, ఇదేంటి అని. మరి ఇంగ్లీష్లో వాట్ ఈజ్ ఇట్, వాట్ ఇట్ ఈస్, తెలుగులో ఇదేమి. అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఇదేమనుకున్నారు. అది హీబ్రూ వర్డ్. ఇదేమనే దానికి మన్నా అన్నారు కదా. మన్నా అనే పేరు విన్నారా? ఎక్కడ విన్నారు అంటే బైబిల్లో కాకుండా కొన్ని చర్చిలకు కూడా ఏమని పేరు పెడతారు అంటే, నేను ఎవరిని విమర్శించడం లేదు కానీ కదా. మన్నా చర్చ్ అంటే ఏంటది? అదేంటి అలాగున్నారు? మన్నా చర్చిని తెలుగులో చెప్పండి. అదేంటమ్మా అలా ఉన్నారు? మన్నా అంటే ఏమని చెప్పాను నేను మీకు? ఇదేమే కదా. ఇప్పుడు మన్నా చర్చ్ అంటే ఏంటి? ఇదేం చర్చా? మన్నా చర్చ్ అంటే ఏంటమ్మా? ఇదేం చర్చా? సరే, ఏ చర్చ్ నాకు తెలియదు. మరి వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారో కూడా నాకు తెలియదు. సంఘం ఒకటే.
సంఘానికి శిరస్సు ఒక్కడే. రండి బైబిల్ దగ్గరకు వద్దాం. ఈ ఆహారం దేవుడు ఎందుకు కురిపించాడంటే ప్రియులారా, ముందు లేక కాదు, ముందు బాగానే దేవుడు ఆహారం వాళ్ళకి సమృద్ధిగా ఇస్తాను వచ్చాడు. కానీ వాళ్ళు మాంసం అడిగారు కాబట్టి పర్టికులర్గా మాంసం ఇచ్చాడు. అది మొదటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన్నా గురించి మనం మాట్లాడదాం. ఆకాశము నుండి దేవుడు ఏం చేశాడంటే అది కురిపించాడు అని ఉంది. ఏం చేశాడు? ఎందులో పెట్టి కురిపించాడు? అదేంటంటే డైరెక్ట్గా మన్నా పడలేదా? మంచు పడింది అంతే. డైరెక్ట్గా మన్నా పడలే, మంచు పడింది. ఆ మంచు ఆరిపోతే కనిపించేదే మన్నా. మన్నా అంటే అది ఎలాగుంటుందంటే చూడడానికి కొత్తిమీర గింజల్లాంటిది, నూగుగా కనపడుతుందట. అమ్మ, అది తేనె వలె రుచికి అపూపము వలె ఉండెను అని వ్రాయబడింది. వాసనకు బోలంలాగా అనిపిస్తుందట. ఎన్ని రెఫరెన్సులు చూపిస్తే టైం అయిపోద్దని మీకు సమాచారం చెప్పేస్తున్నాను. లేదు మాకు రెఫరెన్సులు కావాలంటే మరి చదువుదాం. చదువుతారా? నిర్గమకాండం తీసారా? అందరం తీద్దాం. 16వ అధ్యాయం. అక్కడక్కడ మనం టచ్ చేద్దామండి. 12వ వచనం. సాయంకాలం మాంసం తింటారు, ఉదయం మాత్రం రొట్టెని తింటారు. ఆ రొట్టె ఏదో కాదు, మన్నా ద్వారా వచ్చిన మన్నా అంటే కొత్తిమీర గింజల్లాగా ఉండే ఈ గింజల్ని దంచుకోవడమో, లేదంటే తిరగళ్ళు ఉండేవి ఇసురుకోవడమో, తద్వారా వచ్చే పొడిని బ్రెడ్ లాగా రొట్టెలాగా తయారు చేసుకొని తినాలి. అంటే మన్నా అనే కొత్తిమీర గింజల ద్వారా వచ్చేదాన్ని రొట్టెలాగా తీసుకొని తినేది ఉదయం ఆహారం, సాయంత్రం పూరేళ్ళు మాంసం. అది మ్యాటర్ అక్కడ. కాగా 13వ వచనం. సాయంకాలమున పూరేళ్ళు వచ్చి వారి పాలెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ. ఏ మంచు ఎందుకు పడ్డది? మన్నా కదా పడాలి. ఆ మంచులోనే ఉంది ఏంటి? మన్నా. అందుకే నన్ను ఫస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుతూ ఫ్రిడ్జ్ను మనకు పరిచయం చేసింది ఎవరో తెలుసా? దేవుడే. ఆహారం పాడైపోకుండా మనం ఫ్రిడ్జ్ని ఎలాగా వాడుకుంటామో వస్తువుల భద్రత కోసం, దేవుడు కూడా మంచులోనే ఫ్రిడ్జ్ లాగా ఈ పదార్థాన్ని పెట్టి మనకు భూమి మీదకి పంపించాడు. చదువుదామండి. పడిన మంచు, అక్కడి నుంచి చదువుదాం. విరిగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణాలు అరణ్యపు భూమి మీద కనపడే. అంటే ఆ మంచు విరిగిపోయిన తర్వాత కనపడేదే మన్నా. మంచులో పెట్టించాడు దేవుడు. ఇశ్రాయేలీలు దాన్ని చూసి అది అర్థం కాక ఏమనుకున్నారట? ఇదేంటిది ఎట్లుంది, మేము ఎప్పుడు చూడలేదే. పంట అనేది భూమి మీద పండడం చూసాం కానీ ఆకాశం నుంచి రావడం ఏంటి, ఇదేంటి మాయా. ఇప్పుడు మోషే అంటున్నాడు, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. యెహోవా ఆజ్ఞాపించింది ఏంటంటే ప్రతివాడు పర్ హెడ్ ఒక్కొక్కడు ఏం చేయాలంట, మీకు తగినంతే పోగు చేసుకోవాలన్నాడు. ఈ ఆహారం ఎంత పోగు చేసుకోవాలట? ఈ పూట నేను ఎంత తినగలనో అంత మాత్రమే మనం ఏం చేయాలి? సమకూర్చుకోవాలి. ఒకవేళ నీ కంగారు ఎక్కువై నువ్వు బస్తాడు సమకూర్చుకున్నా, లేదంటే ఇంట్లో గాదులు ఉంటాయి కదా, కొట్లు ఉంటాయి కదా, దాని నిండా నింపుకున్నా కూడా నువ్వు తినడానికి వెళ్ళేసరికి నీకు ఎంత అవసరమో అంతే ఉంటుంది అక్కడ. ఎంత చిత్రం అండి. ఇదంతా కూడా దేవుని ఆశ్చర్య కార్యాలు. ఇంకా దీని గురించి మాట్లాడితే ఏమంటాడు చూడండి, మనిషి ఎంత తినగలడు అంతే సమకూర్చుకోవాలి. అలాగా తక్కువ సమకూర్చుకున్న వాడికి కూడా మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం వినాలి. నేను తక్కువ సమకూర్చుకున్నాను కానీ ఎక్కువ ఆకలి ఉంది నాకు, కానీ నేను వెళ్ళేసరికి తక్కువ సమకూర్చుకున్నా నా ఆకలికి సరిపడా ఎక్కువైపోయేదట. ఎక్కువ సమకూర్చుకుంటే ఆకలికి సరిపడా తక్కువయ్యేది, తక్కువ సమకూర్చుకుంటే నేను తినగలిగినంత ఎక్కువ అయ్యేది. ఆశ్చర్యం. అందుకని పర్ హెడ్ అన్నాడు. తలకు ఒక్కొక్కడు, తలకు ఒక్కటి చొప్పున. తలకు ఒక్కటి అంటే పర్ హెడ్. ఏమన్నాడు చూడండి,
సమకూర్చుకోవాలి. 17వ వచనం, ఇశ్రాయేలీలు అట్లు చేయగా కొందరు ఏం చేశారంటే, కకృతి కదా ఏమండి, హెచ్చుగాను కొందరేమో తక్కువగాను సమకూర్చుకున్నారు. బాగా వినండి, ఎంత సమకూర్చుకోవాలి పర్ హెడ్ అనే దానికి ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాడు దేవుడు. లెక్కల్లో మాస్టర్ అండి బాబు. మనిషికి ఎంత సమకూర్చుకుంటే సరిపోద్దని ముందే చెప్పేశాడు దేవుడు. ఎంతంట, వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువ మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. అంటే ఏంటి దేవుడి ఉద్దేశం? మనిషికి ఒక ఓమెరు చొప్పున మాత్రమే దాన్ని సమకూర్చుకోవాలి. ఏమన్నాడు చెప్పండి దాన్ని అక్కడ? ఓమెరు. అందరు చెప్పండి. మీకేమన్నా తెలుసా దీని కొలత? కేజీలు తెలుసా మీకు? లీటర్లు తెలుసా? తెలుసు కదా, రైట్. మనం బియ్యాన్ని ఎలా కొలుస్తాం? కేజీల్లోనూ కొలుస్తాం. అక్కేదో చెప్పిన తవతో కొలుస్తాం. నిజం ఆ మాట. మరి ఓమెరు అనే పదం విన్నారా? ఇంతకీ ఇది నీళ్లను ద్రవ రూపాన్ని కొలిసేదా, ధాన్య రూపంలో కొలిచేదా? ఓమెరు గురించి ఏమని వ్రాయబడింది బైబిల్లో? నా చిన్నతనంలో ఉండేవి మానికలు, స్వాల, తవ్వ, అడ్డెడు కదా, గిద్ద కూడా ఉండేది. అమ్మా స్వాల చెప్పేసాను ఆల్రెడీ. మరి వీటి లెక్క ఏమన్నా తెలుసు ఈ తరం వాళ్ళకే? సరే నేను కొన్ని చెప్తాను చూడండి. బస్తా అనేవాళ్ళు పూర్వకాలంలో. బస్తా అంటే ఒక బస్తా 12 కుంచాలు. పూర్వీకుల కొలతది. మీకు తెలిసి మీ టయానికి ఆ కొలతేమో. నేను పూర్వం కొలత చెప్తున్నా, మన పితరుల కాలంలో కొలత. ఒక బస్తా అంటే వాళ్ళ లెక్కలో 1 కేజీలు ఎన్నో నాకు తెలియదు. 12 కుంచాలు రాసుకోండి జాగ్రత్తగా. ఏమండి, 12 కుంచాలు పూర్వకాలపు బస్తా. తర్వాత కుంచెడు అని అంటే 2 మానికలు. ఇది కూడా తేడా ఉందేటి? 2 మానికలు అంటే 4 కేజీలు మరి. రైట్. కుంచెడు అంటే ఎన్ని? 2 మానికలు. ఒక మానిక అంటే 2 సేర్లు. మానికంటే ఎంత? ఎప్పుడన్నా ఈ షేర్లు అనే పదం విన్నారా? వినలేదా? సరే, రెండోది రండి దయచేసి. ఒక షేరు అంటే 2 అడ్డెళ్ళు. పూర్వకాలపు కొలతలు. ఒక షేరు అంటే ఎంత? 2 అడ్డెళ్ళు. ఒక అడ్డెడు అంటే ఏమండి? సోల. అడ్డెళ్ళు సగం సోల, సోలలో సగం తవ్వ. ఇవి లెక్క. వీటిని లీటర్లో కొలిస్తే 2 లీటర్ల 100 ml ఒక షేరు. షేరు గురించి నేను మాట్లాడుతున్నా. 2 అడ్డెళ్ళు ఏమని చెప్పాను నేను? ఒక షేరు. మీకు అర్థం కాలేదులే, నాకు అర్థమైంది. 2 అడ్డెళ్ళు పోనీ ఇదన్నా గుర్తుపెట్టుకోండి. 2 అడ్డెళ్ళు ఎంత? ఒక షేరు. అది ధాన్యం రూపంలో. అది నీటి రూపంలో, పాల రూపంలో అయితే 2 లీటర్ల 100 mlని చెప్పండి ఒక షేర్ అంటారు. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, పర్ హెడ్ ఒక్క ఓమెరు మాత్రమే సమకూర్చుకోమన్నాడు. ఏమన్నాడు? ఓమెరు. అసలు ఓమెరు అంటే ఎంతో ఇప్పుడు మనకు తెలియాలి. 2 బైబిల్లోకి వెళ్దాం. అక్కడే చూడండి 36వ వచనం. 36వ వచనం, ఓమెరు అనగా ఏఫాలో 10వ భాగము అన్నాడు. బాగా వినాలి. ఓమెర్ అంటే ఏఫా అనేది ఇంకోటి ఉందంట. అదేంటో కూడా మనకు తెలియాలి. వినాలి బాగా. ఓమెర్ అంటే ఏఫా అనేది ఒకటి ఉంది. దాంట్లో 10వ వంతు అంట ఓమెర్ అంటే. అంటున్నారా? ఏఫాలో 10వ వంతు ఎంత చెప్పండి? 1 ఓమెరు. ఏఫాలో 10వ వంతు ఎంత చెప్పండి? 1 ఓమెర్. అంటే అసలు ఏఫా అంటే ఏంటి? కింద పుట్టినోట్లో చూడండి. 2 షేర్లు దాదాపుగా. అమ్మా, షేర్ అంటే ఏమని చెప్పాను నేను? 2 అడ్డెళ్ళు. ఇప్పుడు 2 షేర్లు అంటే ఎంత? 4 అడ్డెళ్ళు. 4 అడ్డెళ్లలో 10వ భాగం తీస్తే ఎంత వస్తుంది? నన్ను అడగండి. మనిషి ఎంత తినగలడో అంతే అవుతుంది. అది మాత్రం ఖచ్చితం, ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి.
4 అడ్డెల్లో దశంభాగం తిత్తి ఎంత వస్తుంది? ఒక మనిషి ఎంత తినగలడో అంత వస్తుంది. అది చెప్పడానికి దేవుడు చూడండి ఓమెర్ అన్నాడు, ఆ ఓమెర్లో యాఫా అన్నాడు, యాఫాలో 10వ వంతు అన్నాడు. అసలు యాఫా అంటే ఏంటి నాయన అంటే 2 సేర్లు అనేసాడు. బైబిల్ ఎంత ఖచ్చితంగా ఉంటుంది ప్రియులారా. అంటే మనిషికి చాలినంతే పోగు చేసుకోవాలి, రేపటికి సమకూర్చుకున్నది పాడైపోద్ది అన్నాడు. చిత్రం ఏంటంటే శనివారం వరకు రేపటికి సమకూర్చుకోకూడదు, సమకూర్చుకున్నదంతా కుళ్ళిపోద్ది, పాడైపోద్ది. కానీ విచిత్రం ఏంటంటే శుక్రవారం మాత్రం రేపటికి సమకూర్చుకున్నది పాడైపోద్ది. ఎందుకని? 7వ దినం వారికి విశ్రాంతి దినం కాబట్టి శుక్రవారమే ఏం చేయమన్నాడు దేవుడు, రేపటిది కూడా ఈ దినానికి. మరి సోమవారం ఎందుకు సమకూర్చుకోవద్దన్నాడు? ఏమండి, అది దేవుని దినం కాబట్టి ఆ దినం కొరకు దేవుడు ముందుగానే, ఇవన్నీ కూడా మీరు తర్వాత ఎపిసోడ్లో వింటారు, ముందుగానే విశ్రాంతి దినానికి ముందుగానే సమకూర్చుకోవాలట. ఈ పదాలన్నీ ఇంకా చాలా ఉన్నాయి దీని గురించి మాట్లాడడానికి. ధనియాలనే ఎందుకు ఎంచుకున్నాడు? ఏమండి, మనకి భవిష్యత్తులో క్రొత్త నిబంధనలో నేను మాట్లాడబోతాను, ఇదంతా దేనికి సాదృశ్యము. ఈ ధనియాలు కూడా లేదా కొత్తిమీర గింజలు కూడా తెల్లగా ఉంటాయి. ఈ తెల్లగా ఉండే గింజల్ని ఎందుకు ఎంచుకున్నాడు? ఈ ధనియాలనే ఎందుకు ఎంచుకున్నాడు? ఈ మంచుతోనే ఎందుకు గెలిపాడు? ఒక్క ఓమెరు, ఆ ఓమెరులో యాఫాలో దశంభాగం 2 సేర్లు మాత్రమే ఎందుకు సమకూర్చుకోమన్నాడు? విశ్రాంతి దినానికి ముందెందుకు సమకూర్చుకోమన్నాడు? ఇవన్నీ కూడా మనం బైబిల్లో పాత నిబంధనలో చూస్తూ ఉంటే క్రొత్త నిబంధనలో ఏదో ఉంది విషయం. అదంతా మనం వచ్చే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. సరే, విషయానికి వద్దాం. ఇది పరలోకం నుండి కురిసిన మన్నా. మీకు చాలా దిద్దినట్టు చెప్తా ఉన్నాను, రైట్? ఇప్పుడు ఈ పరలోకం నుండి కురిసే మన్నా మనం తినేదేనా? మనం తినేదే. కానీ బైబిల్లో మరొక పదం కూడా వాడాడు, అది చూద్దామండి దయచేసి. కీర్తనల గ్రంథం అందరూ బైబిల్లో ఓపెన్ చేద్దాం, జాగ్రత్తగా వినాలి. 78వ కీర్తన 24 నుండి 26 వచనాల మధ్య భాగం మనం చదువుదాం. 24 నుంచి చదువుదామండి. 78వ కీర్తన. ఆకారానికి, ఆకారం అంటే చూడ్డానికి ఎలాగుండేదట? ఆకారమునకై, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించును. అది ఆకారానికి ఎలాగుండేది? కొత్తిమీర గింజలాగుండేనా? ఆహారమునకై వారి మీద మన్నాను కురిపించాడు, మీద కురిపించేశాడట. ఆకాశ మన్నాకు మరొక పేరేంటి చెప్పండి? ఆకాశధాన్యం. మన్నాకు మరొక పేరేంటి చెప్పండి? అంటే ఇది భూ సంబంధమైన ధాన్యం. అలాగని కొత్తిమీర గింజలు కాదండోయ్, ఆకారమునకది కొత్తిమీర గింజల్లాగా ఉంటుంది కానీ కొత్తిమీర గింజలు కాదు. అప్పుడప్పుడు మీరు గమనించారో లేదో, మనం తాలింపులు వేసుకుంటాం కదా, నల్లగా చిన్నగా ఉంటాయి, వాటిని ఏమంటారు? రావాలి కదా. ఆవాలు సోళ్ళు ఒకేలా అనిపిస్తాయి టక్కుమని చూడడానికి. సోళ్ళు ఎప్పుడైనా చూసారా? ఆవాలు కొత్త నల్లగా ఉంటాయి, సోళ్ళల్లో కూడా రకాలు ఉన్నాయి కాబట్టి టక్కుమని అలాగ అనుకుంటాం. అలాగని ఆవాలు సోళ్ళు 2 ఒకటి కాదు, అలా ఉన్నాయి అని చెప్పడానికి. ఇక్కడ కూడా మన్నా కొత్తిమీర గింజలు ఒకటి కాదు, కొత్తిమీర గింజల వలె ఉన్నాయి, ఆకారం అలా ఉంటుందని చెప్పడానికి. అంతేగాని కొత్తిమీర గింజల టేస్ట్, ధనియాల టేస్ట్, మన్నా టేస్ట్ ఒకటి కాదు. రూపం అలా చెప్పాడు, పోలిక అలా చెప్పాడు, సాదృశ్యం అలా చెప్పాడు, అంతే. మన్నా వేరు, కొత్తిమీర గింజలు వేరు. సో దీనికి మరొక పేరు చెప్తున్నాడు, ఆకాశ ధాన్యం అన్నాడు. ఇది ఎవరు తినేది? ఇప్పుడు చూద్దామండి. దేవదూతల ఆహారము నరులు భుజించరి. చాలమ్మా, ఇది ఎవరి ఆహారం అంట? అందరు నా వైపు చూడండి. ఇప్పుడు బైబిల్ చూశారు కదా, ఇది ఎవరు తినేదంట? అసలు బేసిక్గా ఎవరు తినేదంట? ఇది వాస్తవంగా ఎవరు తినేదంట? దేవదూతలు ఈ ఆహారం తింటాయా? అదేంటమ్మా అలాగైపోయారు? దేవదూతలు అసలు ఆహారం తింటాయా?
అసలు దేవదూతలు ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీయులకు అమ్మ మన్నా అంటే ఎవరి ఆహారం అని చదువుకున్నాం ఇప్పుడు. రండి హెబ్రీయులకు రాసిన పత్రిక తీసారా? 1వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుందాం. నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని. దేవదూతల్లో ఏ దూతతోనైనా దేవుడు ఎప్పుడైనా చెప్పాడా? చెప్పలే. మరి ఎవరి గురించి చెప్పాడు? యేసు ప్రభు గురించి, తన పిల్లలమైన మన గురించి మాట్లాడాడు. దేవుడు నీ శత్రువుల్ని పాదపీఠముగా నీ పాదాల క్రింద పడేసేంత వరకు నువ్వు ఎక్కడ ఉండాలన్నాడు? నీవు నా కుడి పార్శ్వం ఉన్నా కూర్చోమన్న రెఫరెన్స్ అది క్రీస్తుకు మనకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే మనం ఆయనకు కుమార్తెలం. మరి దేవదూతలు ఎవరు? దేవునికి కుమారులు కాదు, దేవునికి కుమార్తెలు కాదు. మరి ఎవరంటే తర్వాత రాశాడు 14వ వచనంలో, సేవకులు. అంటే మన ఇంట్లో పనివారు. మన తండ్రి, మనం ఆయన పిల్లలం, మనంతా ఒక ఫ్యామిలీ అయితే మన ఇంట్లో పనుడు ఎవడట? ఏమా దేవదూత పోస్ట్ ఏంటనుకుంటున్నారు? మన ఇంట్లో పనివాడు, సర్వెంట్. రైట్. ఇప్పుడు ఈ దేవదూతలు ఎవరు అన్నాడంటే 14వ వచనంలో వీరందరూ అన్నాడు. వీరందరూ అంటే ఎవరు? దేవదూతల గురించి మాట్లాడుతున్నాడు. ఈ వీరందరూ రక్షణ అనే స్వాస్థ్యము పొందబోవు దేవుని పిల్లలమైన మనకు పరిచారం చేయుటకై పరలోకము నుండి దేవుడు పంపించిన సేవకులైన ఆత్మలు. దేవదూతలు ఎవరు చెప్పండి? సేవకులైన ఆత్మలు అన్నాడు. సేవకులు అనేది కొంచెం పక్కన పెట్టండి. దేవదూతలు ఎవరు చెప్పండి? ఆత్మలేనా? చెప్పండి అమ్మా. దేవదూతలు ఎవరు? మూలమ్మ గారు మీటింగ్ పెట్టింది. మూలమ్మ గారికి రేపు మొదటి ప్రసంగం ఇచ్చేస్తున్నాను. సరే వినండి జాగ్రత్తగా. దేవదూతలు అంటే ఎవరంట? ఆత్మలు ఏ ఆహారాన్ని తింటాయి? మాట్లాడండి. అసలు ఆత్మల ఆహారం తింటాయా? పరలోకంలో ఉండే వాళ్ళందరూ ఆత్మలా కాదా? పరలోకంలో ఉండేది అందరు ఆత్మలైతే పరలోకంలో ఆకలి ఉందా, ఆహారం ఉందా? నాకు చెప్పాలి. ఏమ్మా, పరలోకంలో ఉండేది అందరు ఆత్మలేనా? మాట్లాడండి అమ్మా. డౌట్ ఉందా మీకు? లేదు కదా. అది ఆత్మల లోకం. ఏ లోకం? పరలోకం. అంతే. రక్తమాంసములు పరలోక రాజ్యమును ఈ శరీరంతో వెళ్ళం మనం. అది ఆత్మ సంబంధమైన మహిమ దేహం. రైట్. మరి పరలోకంలో ఆకలి ఉందా? ఎందుకని? ఈ ఆకలితో కూడిన ఈ శరీరం ఉండదు కాబట్టి. అందుకని అన్నాడు కదా ప్రకటనల గ్రంథంలో, అక్కడ ఆకలి, తప్పులు, కన్నీరు, వేదన, దుఃఖం, మరణమే లేదన్న. రైట్. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ దూతలు? పరలోకం నుంచే కదండి. దేవుడు పంపగా వచ్చిన సేవకులైన ఆత్మలు. వెరీ గుడ్. మరి ఈ ఆత్మలైనప్పుడు దేవదూతల ఆహారం అంటాడేంటి? 78వ కీర్తన ఇప్పుడే కదా మనం చదువుకున్నాం. దేవదూతలు ఆత్మలైనప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తింటాయా? ఈ రకమైన ఆహారం అవి పూజిస్తాయా? మీరే చెప్పాలి. నా ప్రసంగం అయిపోయింది. మాట్లాడండి. నా ప్రసంగం అయిపోయింది. ఆత్మల లోకములో ఉన్న దూతలు ఆత్మలైతే వాటికి ఆహారము అవసరం లేనప్పుడు, పరలోకంలో ఆకలే లేని లోకం ఇది అయినప్పుడు, ఆకలే లేకపోతే ఆహారం అవసరం లేనప్పుడు, దేవదూతలు తినే ఆహారాన్ని ఇశ్రాయేలీలైన నా పిల్లలకి ఇచ్చానని రాయించాడేంటి? అసలు దేవదూతలు తింటాయా? దేవదూతల ఆత్మలు కదా, తింటాయా? మరి దేవదూతల ఆహారం అన్నాడు. తింటాయా తినరా? ఒక మాట చెప్పండి. నాకు ఏదో ఒకటి చేయొత్తండి. తింటాయా అన్నోళ్ళు చేయొత్తండి. ఒకరు ఎత్తారు, నాకు రెఫరెన్సులు కావాలి. చెయ్యి ఎత్తితే కుదరదు సుమి. రెండోది ఏమండి,
తినవన్నోళ్ళు చేయొద్దండి. ఆత్మలు కదండి, ఆహారం తినవన్నోళ్ళు చేయొద్దండి. మీరు పండిపోవడం, ముదిరిపోవడం అనేది చిన్న చిన్నవి అండి. అంతకు మించిన పదం ఏదైనా ఉంటే చెప్పండి. ఏమండి, మావాడు పండిపోయాడండి, ముదిరిపోయాడండి, దేశ ముదిరండి, ఇలాంటి చిన్న చిన్నవి చెప్తారు. మీరు అంతకు మించిన లెవెల్లో ఉన్నారు. ఎందుకంటే అటు ఎత్తరు, ఆడి సావు ఆడే చెప్తాడు. వచ్చాడు కదా కదా, ఆడి సావు ఆడే చస్తాడు, మెసేజ్ ఆడే చెప్పుకుంటాడు, మీ ఆన్సర్ ఆడి ఇచ్చుకుంటాడు. ఆ రేంజ్లో ఉన్నారు మీరు. తినమనుకుంటున్నారు. సరే, ఆదికాండం చూడండి, పోనీ బైబిల్ ఏముందాం. ఆదికాండం, అందరం బైబిల్ తెద్దామా? 18వ అధ్యాయం. తీశారా? ఇది సింధూర వనంలో మిట్ట మధ్యాహ్నం ఎండవేళ అబ్రహాం గారు గుడారం వేసుకున్నారంట. అక్కడికి ముగ్గురు వచ్చారంట. ఆ వచ్చిన వాళ్ళు ఎవరు? దేవదూతలే కదా. అప్పుడేం చేసి పెట్టాడు చూడండి దయచేసి. 6వ వచనం. అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నువ్వు త్వరగా 3 మానికలు మెత్తని పిండి తెచ్చి. ఎన్ని మానికలు? మానిక అనేది కూడా మళ్ళీ ఇక్కడ టచ్ చేశాడు. ఇందాకేమన్నాడు? ఓమెరు అనగా యాఫాలో 10వ భాగం. ఏమండి, యాఫా అనగా 2 సేర్లు అన్నాడు. రైట్, ఇక్కడ కూడా ఏమన్నాడు? 3 మానికలు. వచ్చింది ఎంతమంది? ముగ్గురు. అంటే ఒక్కొక్కరికి ఎంత? మాండు. వచ్చిన వాళ్ళు దేవదూతలేనా? డౌట్ ఏమన్నా ఉందా? లేదు. రైటా? 3 మానికలు తెమ్మన్నాడు, తెప్పించాడు. ఆ తర్వాత ఏం చేయించాడు? రొట్టెలు చేయించాడు. మరియు అబ్రహాము పశువుల మందలోకి పరుగెత్తుకొని పోయి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి దాన్ని అప్పగించాడు. వాడు దాన్ని త్వరగా రెడీ చేశాడు. ఏమండి, తర్వాత అతడు చాలండి. ఇప్పుడు చేశారా లేదా? ఎందుకే? ఏమండి, వాళ్ళ దగ్గర ఏమన్నా ఉన్నారా, దూరంగా ఉన్నారా? బాగా చూడాలి. వాళ్ళు తిన్నారని ఉంది, అంతే కదా. రైట్. కానీ దగ్గరుండి మాత్రం ఎవరు చూసుకోవట్లేదు, ఎవరు చూడలేదు, చూడరు కూడా, చూడబోరు కూడా. అర్థమవుతుందా? ఎందుకంటే మీకు ఈ మెసేజ్ ఎండింగ్లోనే అర్థమైపోద్ది. ఒకటి మాత్రం అర్థమైందండి, అదేంటంటే ఆత్మలే అయినా మానవ రూపాన్ని ధరించుకునే వచ్చాయి. మానవ రూపాన్ని ధరించుకుని వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా శరీర సంబంధమైన ఆహారం అవసరం. వీళ్ళు పెట్టింది శరీర సంబంధమైందే, భూమి మీద పండిందే పెట్టారు. ఎందుకంటే వాళ్ళు వచ్చింది ఆత్మలుగా కాదు. మరి ఎలాగొచ్చారు? శరీరాన్ని ధరించుకొని వచ్చారు. అంటే ఆత్మకున్న శక్తి ఏంటంటే ఏ రూపాన్నైనా, ఏ ఆకారాన్నైనా ధరించుకొని రావచ్చు. అర్థమైంది మీకు? ఆత్మకున్న శక్తి అంటే ఏ రూపాన్నైనా ధరించుకొని వచ్చే శక్తి ఆత్మకున్న. 2వ సందర్భం చూద్దాం. లోతు దగ్గరికి వెళ్ళారు. మరి ఇద్దరు లోతు దగ్గరికి వెళ్ళారు. చూడండి 19వ అధ్యాయం. అక్కడ కూడా ఏం జరిగిందో చదువుతాం. 3వ వచనం చదువమ్మా. 19వ అధ్యాయం 3వ వచనం. ఎవరు? లోతు. వీళ్ళు ఇద్దరు వెళ్ళారు కదా, ఒక డ్రాప్ అయ్యారు ముగ్గురులో. ఇద్దరు వెళ్తే భోజనం చేయమని బలవంతం చేశారట. ఎవరు చేశారు? లోతు ఫ్యామిలీ. అప్పుడు వాళ్ళు ఏం చేశారు చూడండి, దేవదూతలు. వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి, విందు చేసి. అంటే పొంగని రొట్టెలు అంటే పుల్కాలు. ఇప్పుడు ఏమంటాం మనం? పొంగని రొట్టెని ఆయిల్ వేయకుండా అదే నిప్పుల మీద కాల్చి వాటిని ఏమంటాం మనం? మీకు పొంగని రొట్టెలు అంటే మీకు తెలుగు రాదులేండి. ఏంటి చెప్పండి? పొంగని రొట్టెలు అంటే ఏంటి చెప్పండి? పుల్కా. మంచి ఫుడ్ కదా. చదవండి. పుల్కాలు తయారు చేశారంట. వాళ్ళు ఏం చేశారట? దేవదూతలు ఏం చేశారండి? చేస్తారా? చేస్తారు. పరలోకంలో ఉన్నప్పుడు చేస్తారు లేదు నాకు తెలియదు కానండి,
భూమి మీదకి శరీరంతో వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తారని బైబిల్లో ఉంది. సరేనా? మరొకటి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం చదువుదామండి. ఇక్కడ సంసోను తల్లి అయిన మనోహ దగ్గరికి వచ్చింది ఒక దూత. బాగా చూడాలి. ఏమ్మా, సంసోను వృద్ధాప్యం మందు పుట్టారు కదా. ఏమ్మా, ఎప్పుడు పుట్టారు? వృద్ధాప్యం ముందు. కళ్ళంలో పని చేసుకుంటుంటే పాపం భార్య భర్తలు ఇద్దరు అక్కడికి వచ్చిందండి దూత. చూద్దామా దయచేసి 13వ అధ్యాయము 16వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము చెప్పాలి 16వ వచనం. వెరీ గుడ్, చదవండి. యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను నీ భోజనం నేను తిన్నా. అదేంటండి మరి, ఇందాక ఎట్ట తిన్నారండి? లోతు గారింట్లో భోజనం చేశారు కదా, అబ్రహాం గుడారంలో భోజనం చేశారు. అంటే ఈవిడి క్యాస్ట్ వాళ్ళ క్యాస్ట్ కాదా ఏంటి? ఏమండి, మా కులం కాదు, మా గోత్రం కాదు, మా వర్ణం కాదు, మా వర్గం కాదు, నీ కొంపలో నేను ఎలా తింటాను అంటారా? లేదే. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, నీ భోజనం నేను తిన్నంటే దాని అర్థం ఏంటంటే, ఏదైతేనే నేను తినే భోజనం ఉంది. అమ్మ, అర్థమవుతున్నాయి నా మాటలు? నీ భోజనం, ఇప్పుడు నేను అంటున్నానండి, అమ్మ నువ్వు తినే భోజనం నేను తిన్నంటే దాని అర్థం ఏంటి? అసలు నేను తిన్నానే, నాకు షుగరు, నువ్వు తిన్నది నేను తింటే నేను పోతా అంటే నా భోజనం ఒకటి ఉందా లేదా? నువ్వు తినేది నేను తిన్నానంటే నేను అసలు తిన్నాను అర్థం? చెప్పండి అమ్మా. కాదు, నాకు కూడా భోజనం ఉంది, కానీ అది నువ్వు తినేది కాదు. అంటే ఇక్కడ బైబిల్ నేను ఏం చెప్పదలిచానంటే, దేవదూతలు ఆహారం ఏం చేస్తాయి? తింటాయి. అర్థమవుతుంది మీకు? రైట్. మరొక వచనాన్ని కూడా మనం చూద్దాం రండి. లూకా సువార్త 24వ అధ్యాయం 42వ వచనం. దేవదూతలు అంటే ఏమని చెప్పుకున్నాం మనం? వెరీ గుడ్. ఇప్పుడు రండి, ఎవరు చదవకండి, తీసి పెట్టండి అలాగా. 24వ అధ్యాయం 42వ వచనం. దాదాపు ముగింపుకు వచ్చిన బాగా వినండి. యేసు ప్రభు సిలువకు కొట్టబడి చంపబడి సమాధి చేయబడి చెప్పినట్లుగానే 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత దాదాపుగా 40 రోజులు, ఎన్ని రోజులు చెప్పండి? 40 రోజులు తన జనులకు, తన శిష్యులకు, తన వారికి కనబడతా వచ్చాడు. అసలు అపోస్తులు ప్రాణత్యాగం చేయడానికి గల బలమైన కారణం ఏంటంటే, వారు పునరుద్ధానుడైన యేసుని చూశారు. ఏం చూశారు చెప్పండి? చావును, మృత్యువును గెలిచి జయించి తిరిగి లేచిన యేసు ప్రభువును చనిపోయిన తర్వాత చూశారు. కాబట్టి ఆయన నమ్ముకుంటే నేను పునరుద్ధానం ఉందని, ఆయన కోసం చచ్చినా పర్వాలేదు అనుకున్నారు. కాబట్టి ఏం చేశారట? ఆయన కోసం ప్రాణత్యాగం చేశారు. అలా కనపడుతూ వచ్చినప్పుడు మొదట్లో కొంచెం సందేహం వచ్చింది. మనుషులు కదండి. మనం మొదటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్లుగా మోషే కూడా మనలాంటి స్వభావం గలవాడు. దేవునితో ఎలా దెబ్బలాడాడు చూశారు కదా. ఏంటంటే, నేను ఒక్కనే తెచ్చి పెట్టాలంటే ఎంతమందికి మోసం, నేను ఎక్కడి నుంచి తీసిరాను కదా. అలాగా మానవ మాతృలే కాబట్టి శిష్యులు ఎప్పుడు బలపడ్డారంటే ప్రియులారా, 40 దినం వచ్చేసింది. పునరుద్ధానమైన తర్వాత 40th డే అప్పుడు యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అట్ ద సేమ్ టైం పరలోకం నుండి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు. అది పెంతెకోస్తు పండుగ దినం. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో అప్పటి నుండి అపోస్తులు లేదా శిష్యులు బలపడ్డారు, శక్తి నొందారు. సేవ అనేది అప్పటి నుంచే ప్రారంభమైంది. యేసు ప్రభు పరలోకానికి ఎత్తబడనంత వరకు పశుప్రాయులే శిష్యులు, మర్చిపోకండి. అందుకే యేసు ప్రభు చెప్పకనే చెప్పాడు 1వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మీదికి పరిశుద్ధాత్ముడు వస్తాడు, అప్పుడు మీరు శక్తి నొందెదరు. శక్తి నొంది ఏం చేస్తారంటే, బూది గంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు, అవసరమైతే నా కోసం హతసాక్షులుగా మారిపోతారు అని చెప్పాడు. అది అక్షరాల నెరవేరింది. సరే వద్దాం. ప్రారంభ దినాలు ఏవి?
పునరుద్ధానుడై యేసు ప్రభు లేచాడు, ఇంకా పరలోకానికి వెళ్ళలేదు, మహిమ దేహంతోనే ఉన్నాడు. అప్పుడు ఒక సముద్ర పొడ్డున ఏమండి మరి జాలర్లు, పల్లీలు, దేవుని బిడ్డలు వీళ్ళందరూ కూడా శిష్యులు ఆ జాలర్లు పని చేసుకునే వాళ్ళే కాబట్టి వాళ్ళు చేపలు కాల్చుకొని తింటా ఉన్నారు. సరిగ్గా వాళ్ళ దగ్గరకు వచ్చాడట. వస్తే చూసి వీళ్ళు నమ్మలేదు. ఏంటి ప్రభా, నువ్వేనా? నేనే నాయన, నిజంగా నువ్వేనా? నేనే అని చెప్పడానికి ఎలా నిరూపించుకోమంటారు చెప్పండి అని అంటే, కాల్చిన చేపల ముక్కలేండి తింటాను. ఇప్పుడు ఏ రూపంలో? శరీరంతో ఉన్నాడా? శరీరంతో ఉన్నాడా? లేడు. మరి దేంతో ఉన్నాడు? ఆత్మవశుడై ఉన్నాడు, మహిమ దేహంతో ఉన్నాడు. ఈ మట్టి దేహంతో లేడు. అంటే ఆత్మవశుడైన యేసు ప్రభు ఆత్మ సంబంధమైన శరీరం అని పిలువబడుతున్న మహిమదేహం ఉందే, అది దాల్చిన వాళ్ళు తింటారు. బాగా వినాలి ఈ పాయింట్ మీరు. కానీ నువ్వు పెట్టిన దాని వల్ల వారికి ఆకలి తీరదో. దేవునికి మహిమ కలుగును గాక. వినాలి ఈ పాయింట్ మీరు బాగా నోటీస్ చేయాలి. తింటారు, కానీ మనం పెట్టిన ఆహారం వల్ల వాళ్ళకి ఆకలి తీరదు. అలాగని ఆకలి తీరడానికి వాళ్ళు తినరు. మరి ఎందుకు తిన్నారండి? ఎందుకు తిన్నారండి? ఎందుకు తిన్నారండి? ఇప్పుడు అనుపమ ఒక గ్లాసు నాకు థమ్సప్ తీసుకొచ్చిందండి. అయ్యగారు తాగండి 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 అంటుంటే, అమ్మ నేను తాగకూడదమ్మా. ఎందుకు తాగకూడదు? ఇంకా అది పదే పదే అనకండి, నేను చచ్చిపోయేలాగా ఉన్నాను ఆ పదానికి. షుగర్ అండి, రైట్. తాగండి తాగండి అంటుంటే అప్పుడు నేను ఏం చేయాలి? ఈ ఒక్కపూటే కదండి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? నాకు అవసరం లేదు వాస్తవానికి ఆ డ్రింకు, కానీ ఎవరి కోసం తాగాను నేను? వాళ్ళ తృప్తి కోసం. అయిపోయింది నా మెసేజ్. అబ్రహాము సందర్భములో వాళ్ళు అక్కడ వధింపబడిన పశువును కానీ రొట్టెలు కానీ తిన్నది వారి ఆకలి తీర్చుకోవడానికి కాదు, పెట్టిన వారి సంతృప్తి కొరకు. లోతు సందర్భంలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా యేసు ప్రభు చూడండి ఆ సందర్భాన్ని. లోకాసు వార్త ఇప్పుడు చూద్దాం దయచేసి. లోకాసు వార్త అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. 24వ అధ్యాయము 42వ వచనంలో కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దానిని తీసుకొని, అది రైట్, బాగా వినాలి. ఎందుకంటే ఆయన తిన్నదే ఆయన కడుపు నింపుకోవడానికి కాదు. బాగా వినాలి. ఆకలి తీర్చుకోవడానికి కాదు. ఎందుకంటే బాహ్య సంబంధమైన లేదా శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైన ఈ జీర్ణ వ్యవస్థ ఉండదు వాళ్ళకి. ఈ జీర్ణ వ్యవస్థే లేనప్పుడు, ఈ శరీరమే లేనప్పుడు భూ సంబంధమైన ఆకలి వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఈ జీర్ణ వ్యవస్థే లేనప్పుడు అది తిని అరిగించుకోవడం ఏముంటుంది? నాకు అనిపిస్తుంది, నాకు అనిపించింది చెప్తున్నాను నేను. చినిగిపోయిన సంచిలో డబ్బులు వేస్తే ఏమైపోతాయి? కింద పడ్డట్టే వాళ్ళు కూడా వాళ్ళ ముందు తిన్నట్టు గొంతులు వేసుకుంటాయి, ఎక్కడ పడతాయి పడతాయి. అంతేదాని మనకులాగా జీర్ణ వ్యవస్థ అరగడం అరక్కపోవడం కదా, ఇలాంటివి ఏవి వాళ్ళకి ఉండవు. మరి ఎందుకు తింటున్నారంటే పెట్టిన వారి సంతృప్తి కొరకు. అర్థమవుతుందా? ఉన్నాడు అని నమ్మించడం కొరకు. యేసు ప్రభు వాళ్ళు నమ్మడం లేదు కదా. పునరుద్ధానుడు తిరిగి లేచిన తర్వాత నువ్వేనా పై వచనాలు మీరు చదువుతుంటే నేనే. మీరు నమ్మాలంటే ఏం చేయాలి చెప్పండి అంటే, రొట్టెలు, ఇదిగో చేపలు, ఇది తినాలి. అర్థమైందా? ఒకానొక సందర్భంలో ఇంక రెఫరెన్స్లు ఎక్కువ నేను కోట్ చేయట్లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకానికి ఎక్కిపోక మునుపు లేదా ఆరోహణం అవ్వక మునుపు అసలు ఆయన టచ్ కూడా చేయని. ఆహారం అయితే పెట్టుంటారు కానీ చేతులకి ఇవ్వడాలు, కంచాలు తీసుకెళ్ళాలి, మూతుల దగ్గర పెట్టడాలు ఇలాంటివి చేయరు. పెట్టడం మాత్రమే, దూరంగానే ఉంటారు. దగ్గరికి వెళ్ళి చూసే పరిస్థితి కాదు, వాళ్ళను ముట్టుకుని టచ్ చేసే పరిస్థితి కాదు. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్, అదేంటంటే ఈ మన్నా ద్వారా, అనగా ఈ కొత్తిమీర గింజల లాంటి ఆకాశము నుండి దేవుడు మంచులో కలిపి పంపిన ఈ ఆహారం ఏదైతే ఉందో అది చాలా బలమైన ఫుడ్. బాగా వినాలి. నేను మళ్ళీ మన్నా దగ్గరకు వచ్చాను. మొట్టమొదటిగా మనం ఏం మాట్లాడుకున్నాం? మన్నా అనగా దాని అర్థం ఏంటి? ఎంత సమకూర్చుకోవాలి? రోజు అది ఉదయమే పడుతుంది, సాయంత్రం పడదో. సాయంత్రం సపరేట్గా మాంసం ఉంది,
మనిషికి ఎంత సమకూర్చుకోవాలి, దాని పరిమాణం ఎలాగుండేది, దాని ఆకారం ఎలాగుండేది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇది ఎవరు తినేది అసలు వాస్తవంగా బేసిక్గా మూలాలకు వెళ్ళి మనం ఆలోచిస్తే దేవదూతల ఆహారం. దానికి మరొక పేరు ఆకాశ ధాన్యం. 78వ కీర్తనలో మనం చదువుకున్నాం. బాగుంది. అసలు దేవదూతల ఆహారం తింటాయా అనే టాపిక్ మీద మరలా మనం కొంచెం లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే దేవదూతలు శరీరాన్ని ధరించుకొని వస్తే ఖచ్చితంగా ఆహారాన్ని తింటాయి. దూతలు అనగా ఆత్మలు కాబట్టి అవి ఏ ఆకారాన్నైనా ఏ రూపాన్నైనా ధరించుకునే శక్తి ఆత్మలకు ఉంది. దేవుడు వాటికి ఇచ్చాడు. అర్థమవుతుందండి? ఎందుకంటే దేవదూతలు అనగానే ఇక్కడికి వచ్చేసరికి ఎలా కనిపించారు మనకి నిజం చెప్పండి. ఈ 3 సందర్భాల్లో మనుషులాగే కనిపించారా? కనిపించారు. అదే మీరు యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఏమండి, చూపునకు. అలాగే ప్రకటనల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎలా కనిపిస్తుంది? ఎన్ని రెక్కలు ఉన్నాయంట? అదేంటండి, మరి ఇందాకేమో మనుషులాగా కనపడ్డారు. ఆయన సింహాసనం దగ్గర నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట? రెక్కలతో తమ కళ్ళను కప్పుకొని. మరి అక్కడ ఆకారం వేరుగా ఉంది, భూమి మీదకి వచ్చేసరికి ఎక్కడ ఆకారం వేరుగా ఉంది. కాబట్టి ఆత్మ అనే దూతకి ఏ ఆకారాన్నైనా ధరించుకునే శక్తి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అయితే వాళ్ళు వచ్చి తినేది వాళ్ళ కడుపులు నింపుకోవడానికి కాదు, కేవలం మన తృప్తి కొరకే అన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు. అర్థమవుతుందా? నేను ఎంతవరకు వచ్చాను ఇప్పుడు? ఆహారం మన్నా. ఈ మన్నా ఆకాశధాన్యంగా పిలువబడుతుంది కాబట్టి ఈ మన్నాలో ఉన్న శక్తి ఏంటి అనేది మనకు తెలియాలి. ఆ ఒక్క పాయింట్ టచ్ చేసి నేను ముగిస్తాను. ఇశ్రాయేలును పరిపాలిస్తున్న రాజు ఆహాబు. ఆహాబు చరిత్రలో చెడ్డవాడిగా మిగిలిపోయాడు. కారణం తన భార్యను బట్టి. ఏమండి, ఆమె పేరేంటి? వెరీ గుడ్, బాగా చాలా గట్టిగా చెప్పారు. ఏం పేరు చెప్పండి మళ్ళీ ఒకసారి గట్టిగా. అమ్మా, యెజబెల్ రాణి. మంచిది, చాలా మంచిది, మహాతల్లి, ఆవిడకి నమస్కారం. అయితే ఈ యెజబెల్ వల్ల ఏలియాకు కొంత అపోజిషన్ ఉంది. ఎవరి వల్ల చెప్పండి? ఏలియా. ఎక్కడన్నా పాస్టర్ గారికి, సీఎం గారికి, ఏమండి, ఒక సింగిల్ పాస్టర్కి, ఏమండి, ఆ దేశపు రాజు లేదా సీఎం గారికి ఎక్కడైనా దెబ్బలాట అపోజిషన్ ఉంటుందా? కానీ చిత్రం ఏంటంటే ఆ రోజు ఏలియా పాస్టర్ గారు ఎలా పడ్డారు ఏమో తెలియదు, కానీ కళ్ళిపోయి చివరాఖరికి ఏం చేశాడు? ఇంకా కర్మేలు పర్వతం నేనేంటి టచ్ చేయట్లేదు. అక్కడ ఆయన కత్తి తీసుకోవడం, బయలు ప్రవక్తల్ని దాదాపు 850 మందిని వేసేయడం, రక్తం బారడం. ఆ సమాచారం విన్న యెజబెలు ఏలియాని చంపాలనుకుంది. అప్పుడు ఏలి ఏం చేశాడు? ఏమా, పాపం ఆయన వస్త్రాలు అవి చూసినప్పుడు చిత్రంగా ఉంటాయి కదా, గొంగలి. ఆయన వస్త్రాలు ఏంటి చెప్పండి? టై, సూటు, బూటు ఇలాంటివి ఉన్నాయా ఏలి గారికి? లేవు. ఏముండేదట? తోలు దట్టి నడుముకి పైన మాత్రం ఏముండేది? గొంగలి. ఎండాకాలం గొంగలే. గొంగలు తెలుసా మీకు? గొంగలు తెలీదా? గొంగలంటే ఎలా ఉంటుందో తెలుసా? పోనీ, గొంగలంటే రగ్గు కాదు. ఇప్పుడు మీకు ఉల్లిపాయ బస్తాలు ఉంటాయి కదా, ఉల్లిపాయ బస్తాలు తెలుసా? గోనె. దానికంటే మందంగా ఉండేది, మనం దాన్ని నింపుకునేది బియ్యం కాదు, ఒడ్లు. దానికంటే ఇప్పుడు ఉల్లిపాయలదేమో ఎక్కువ రంధ్రాలు కనపడతాయి కదా, పలసగా ఉంటుంది. ఇంకా మందంగా ఉండేది ఏంటి? గోని సంచి. ఆ గోని సంచిని ఇలా పట్టుకొని ఆఫ్ లోపలకు మడత పెడితే ఏర్పడేదే గొంగలే. ఒక సంచన్న ఉంటే, పోనీ ఏదో ఒక సంచన్న ఉంటే చూపించండి. గొంగలంటే ఏంటి చూపిస్తాను నేను. ఏ ఖాళీ సంచి ఏదో ఒకటి ఉంది, గోని సంచి అక్కర్లేదు. మామూలు సంచి అన్న ఉందా? పోనీ బియ్యం సంచి ఉందా? అనుపమ, లోపల బియ్యం సంచి ఖాళీ సంచి ఉందమ్మా? ఖాళీ సంచి ఉందా లోపల? బియ్యం సంచి లేదా? అది ఇచ్చి పోనీ. రైట్, ఇది సంచి అండి. అర్థమైందా? ఇప్పుడు దీన్ని వినండి బాగా. ఎలా లోపలికి మడతెడితే చెప్పండి, ఇలా లోపలికి మడత పెట్టేది ఇదేమైంది? సగం పట్టుకొని లోపలికి దోసెత్తి ఏమైంది? గొంగలి. ఇంక ఇది అంటే పొడవుగా ఉంటుంది కాబోలు, ఇంక దీన్ని తగిలించుకునేవాడు. అది ఎక్కడి వరకు ఉంటుంది తెలుసా? కింద దాకా ఉంటుంది.
అది ఆయన వస్త్రాధరణ. కానీ ప్రపంచాన్ని షేక్ చేశాడు. 3.5 సంవత్సరాలు వర్షము ఆగుపోవునుగా కన్నాడట, అంతే. ఏమండి, కురియునుగా అన్నాడు, అంతే. మళ్ళా కురిసేసింది. విచిత్రంగా ఉంటుందండి వాళ్ళ జీవితాలు మనం చూస్తున్నప్పుడు. చూడ్డానికి సాదాసీదాగా కనపడతారు, కానీ భూమిని తల్లక్రిందులు చేశారు ప్రియులారా. అంత పరాక్రమవంతుడైన ఏలియా గోసుడు పోతున్నా పరిగెత్తాడంట. ఎక్కడికి? అడవికి పరిగెత్తి ఎందుకంటే యెజబెలు సమాచారం రాసి పంపిందంట. నువ్వు ఎక్కడైతే నా ప్రవక్తలను చంపేసావో అదే చోట అదే టైంలో నిన్ను లేపేస్తానన్నదట. పరుగు 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 ఎంతవరకు అంటే అలసిపోయేంత వరకు పరిగెత్తాడు. ఒంట్లో చెమటంతా పోయేంతవరకు పరిగెత్తాడు. పోయి ఒక చెట్టు కింద బోర్ల పడ్డాడు. ఆ చెట్టు పేరు బదరీ వృక్షం. చెట్టు పేరు ఏంటి చెప్పండి? అక్కడ పడ్డ తర్వాత ఆ చివరి క్షణాల్లో కూడా ప్రార్థన, ఇంక చాలు కానీ నన్ను తొందరగా చంపేసి తీసుకెళ్ళిపో. అది చంపేసిందంటే చరిత్రలో నా పేరు చెడ్డగా మిగిలిపోద్ది. యెజబెలు చేతిలో చచ్చాడు ఒక గొప్ప ప్రవక్తని, ఆ చెడ్డ పేరు నాకొద్దు. అదేదో నువ్వే నన్ను తొందరగా నన్ను చంపి నాకు అనిపిస్తుంది జపం చేసి ఉంటాడు. నన్ను చంపి జపం చేసి అలసిపోయి పడుకున్నాడు. ఈ లోపు ఏమొచ్చిందో తెలుసా? దోత వచ్చింది. చదువుదాం ఇప్పుడు ఒకసారి. అందరు బైబిల్ ఓపెన్ చేద్దాం అమ్మా, అందరు బైబిల్ ఓపెన్ చేద్దాం. చెప్పమ్మా. రాజుల మొదటి గ్రంథం, వెరీ గుడ్, 19వ అధ్యాయం తీసారా? వచ్చిన చెప్పమ్మా, చదవండి. 4వ వచనం. పోయి అమ్మ, రెఫరెన్స్ ఐడియా వచ్చిందా? రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. మరణాన్ని అపేక్షించడం అంటే కోరుకుంటున్నాడు. ఇంక నేను చచ్చిపోతే బాగున్ను. మరణాపేక్ష గలవాడి. చదువుమ్మా. యెహోవా, నేనేం పెద్ద గొప్పోండేం కాదు, ఇంక చాలు నా ద్వారా నువ్వు జరిగించుకున్న పరిచర్య, ఇంక నన్ను తీసేసుకో. ప్రార్థన చేశాడు. అలా అలసి నిద్రపోయాడండి. నిద్రపోయిన తర్వాత చూడండి దయచేసి, ఒక దేవదూత వచ్చిందంట, అతన్ని ముట్టి, ఏమండి ఈ భోజనం ఎవరు తెచ్చారు? దేవదూత. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన, అంటే అప్పటిదాకా నిప్పులు కనపడలేదు ఆయనకి, అప్పము కనపడలేదు. అప్పం అనేది నోటిచ్చేలా బాగా మీరు, అప్పము కనపడలేదు. ఏగినట్టు కానీ మంట మండినప్పుడు, ఇప్పుడు పొయ్యి మంట మండుతున్నప్పుడు చిటపట ఏదో ఒక సౌండ్ వస్తుంది కదా, ఈ శబ్దం వినపడలేదంటే ఎంతగా అలసిపోయి నిద్రపోయి ఉంటాడు చూడండి. కోమ మనోడు. చూడండి, నీళ్ళ బొడ్డి కనపడ్డాయట. గనుక అతడు భోజనము చేసి ఏం చేశాడు? తిరిగి మళ్ళీ పడుకున్నాడంట. తిని మళ్ళీ పడుకున్నాడంట. ఇదే దేవదూతల ఆహారం, దేవదూత ద్వారా పంపబడిన ఆహారం. అందుకనే మరి థియోలాజియన్స్ ఏమని చెప్తారంటే, వేదాంతవేత్తలు, చరిత్రకారులు ఈ ఫుడ్ ఎంత బలమైందని చెప్పడానికి ఎగ్జాంపుల్ తీసుకుంటారు. ఇది తిన్న తర్వాత ఇంకా 40 days తిండి తినకుండా పరిగెత్తాడు. ఏలియా ఎన్ని తిన్నాడు అక్కడ? 2 తిన్నాడు. ఒకసారి తిన్నాడు. ఆ తర్వాత చూడండి దయచేసి ఎన్ని రోజుల ప్రయాణం చేశాడు చూడండి తిండి లేకుండా. చదవండి నాన్న. 8వ వచనం. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబు చేరుకున్నాడు. చాలండి. ఇప్పుడు మీకు అర్థమైందా మన్న పవర్ ఏంటో? మన్నా అనే కొత్తిమీర గింజల ద్వారా తయారు చేయబడిన బ్రెడ్ ఏదైతే ఉందో అది తిన్న ఈ ఏలియా ఒక 2 తిన్నాడంట. ఎన్ని రోజులు ప్రయాణం చేసేంత స్టామినా, అందులో ఉన్న విటమిన్స్ ఏంటి, అందులో ఉన్న ప్రోటీన్స్ ఏంటి, అబ్బబ్బబ్బా, అది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అన్నాడు.
టేస్టీ కదంట, స్టామినా బలం కూడా ఇస్తుందట. ఎవడు పరిగెత్తగలడు చెప్పండి? ఏది మీకు ఒక 10 గుడ్లు ఇస్తాం, 10 గుడ్లు వండుకు తినండి. ఒక 3 కిలోమీటర్లు పరిగెత్తండి చూద్దాం, మళ్ళీ అక్కడ ఉండాలి ఒక 10 గుడ్లు మీకు, ఏమండి? కానీ మన్నా ఈ ఆహారాన్ని తిన్నటువంటి వ్యక్తి 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం, దేవుని మందిర పర్వతం అని పిలువబడే హోరేబునకు చేరుకున్నాడు. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పి ఒక రెఫరెన్స్ టచ్ చేసి నేను ముగిస్తాను. ఈ మన్నా గురించి క్రొత్త నిబంధనలో ఏమనుందో ఒక్క మాట టచ్ చేసి ముగిస్తాను. ఇది వచ్చే ఎపిసోడ్కు ప్రారంభం అన్నమాట. ఈ మాట ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ప్రకటనల గ్రంథం తీసారా? 2వ అధ్యాయం 17వ వచనం. సంఘములతో, ఇప్పుడు మన సంఘమా కాదా అమ్మమ్మ? ఒకసారి చూడండి అమ్మా. సంఘములతో అన్నాడా? మంద కూడా సంఘమేగా. ఏమ్మా, ఏం సంఘం మంది? యేసుప్రేమలైన సంఘం. వెరీ గుడ్. ఇప్పుడు మనకు కూడా కలుపుకుందాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వినాలనుకున్న వాళ్ళు నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చునుగాక. వస్తారా? చదవండి. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును. ఎవరికి చెప్పాడు ఇది? మనకేనా? మనకి ఏమంటున్నాడు యేసుప్రభు? వాగ్దానం చేస్తున్నాడు, మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును అన్నాడు. వింటున్నారా? అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంట? మరుగై ఉన్న మన్నా ఏంటో తెలుసుకోవాలంట, దాన్ని ఏం చేయాలంట? భుజించాలంట. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నది ఏమన్నా మరుగై ఉన్న మన్నేనా? అందరికి తెలిసిన మన్నేనా? చెప్పండి అమ్మా. అందరికి తెలిసిందేగా. అయితే ఇంక మరుగై ఉన్న మన్నా ఏంటో తెలియాలంటే ఏం చేయాలి చెప్పండి? సోమవారం మానేయకూడదు. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకొని తల్ల చెప్పబడిన వాక్యపు ఫలింపు కొరకు కూడికిని ఏర్పాటు చేసుకున్న మరి చంద్రరావు నాన్నగారి కుటుంబం కొరకు, బిడ్డల కోసం మీలో ఒకరు ప్రేరేపించబడిన వారు వెంటనే ప్రార్థన